హలో అండి, వెల్కమ్ టు సైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు నేను గుమ్మడొడియాలు ఎలా పెట్టుకోవాలో చేసి చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చాలా ఈజీగా మీరు గుమ్మడొడియాలు పెట్టేసుకోవచ్చు. క్రంచీగా కూడా వస్తాయి. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు దీనికోసమని నేను 3 గుమ్మడికాయలు తీసుకున్నాను. నేను చిన్న సైజు కాయలు కాబట్టి 3 తీసుకున్నాను. మీరు ఒక కాయ తీసుకోండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు దాని లోపల గింజలు తీసేసాను నేను. మీరు కావాలన్నా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను కూడా పూర్తిగా తీసేయలేదు, కొన్ని తీసాను, కొన్ని వేసాను. సో మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు, ఎలా అయినా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూడండి, ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం కాయలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన ముక్కల్లోకి 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత వాటిని ఒక క్లాత్లో వేసుకుని గట్టిగా మూట కట్టి దానిపైన ఒక వెయిట్ పెట్టి నైట్ అంతా దాన్ని అలానే వదిలేయండి. అలా వదిలేయడం వల్ల ముక్కల్లో ఉండే వాటర్ అంతా పోతుంది. అప్పుడు మనం దాంట్లోకి పిండి వేసుకుని వడియాలు పెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ డేకి ముక్కలు ఇలా ఉంటాయి. దీన్ని ఒక బేసన్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 100 గ్రాముల ఎండుమిర్చి తీసుకుని దాంట్లో వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు నాననివ్వండి. నానిన తర్వాత మిక్సీలో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1 కేజీ నైట్ అంతా నానబెట్టిన మినపప్పు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. దీనిలో ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చేసిన తర్వాత దీన్ని మనం తయారు చేసుకున్న ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్పు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మరీ ఎక్కువ వేయకండి. మనం తయారు చేసుకున్న చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. 4 టీ స్పూన్స్ జీరా వేసుకోండి.
వేసి మొత్తం అన్నీ వేసిన తర్వాత బాగా కలపండి. ఇప్పుడు ఒక తడిపిన క్లాత్ తీసుకుని దానిపైన ఇలా ఒడియాలు పెట్టుకోండి. ఈ ఒడియాలు 3 రోజులు ఎండనివ్వాలి. ఇదే రోజు సాయంత్రం అయిన తర్వాత ఈ ఒడియాలు తీసి దీన్ని రివర్స్లో ఎండబెట్టండి. దాని తర్వాత రోజు కూడా సేమ్ అలానే ఎండబెట్టాలి. థర్డ్ డే మళ్ళీ తిరిగేసి నార్మల్గా ఎండబెట్టండి. ఇంతేనండి, దీంతో మన టేస్టీ గుమ్మడొడియాలు రెడీ అయిపోయాయి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని రైస్లో ఆయిల్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. పప్పు, రసం, సాంబార్ దీంతో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.